అంటే నొచ్చుకుంటారు కానీ పాలకులకు ఎప్పుడూ పథకాల మీదే ధ్యాస. చివరికి ప్రతిపక్షాలకు కూడా గ్యారంటీల అమలు ఇంకెప్పుడు అని ఇటువైపు వాళ్ళ ప్రశ్న. హామీలు ఇచ్చాం, నెరవేర్చామని అటువైపు వాళ్ళ లెక్క. సరిపోతుందా? రాజకీయం అంటే ఇదేనా? ఒక్కో పథకానికి వేల కోట్లు ఖర్చు పెట్టామని రొమ్ము విరుచుకుని చెబితే చాలా? లక్షల కోట్లు పోసి మరీ ఉచిత పథకాలు ఇస్తున్నామని చెప్తారు. అదే గ్రేటా? విద్య, వైద్యం, తర్వాత మనిషికి అత్యవసరం రోడ్లే కదా. అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే రోడ్డు ఎక్కాలి, చదువుకోవడానికి వెళ్ళాలంటే రోడ్డు ఎక్కాలి, ఉద్యోగానికి వెళ్ళాలంటే రోడ్డు ఎక్కాలి. రోడ్డు ఎక్కితేనే బతుకు బండి నడిచేది. అలాంటి రోడ్లను ఎంత బాగా మేనేజ్ చేయాలి? మరి ఇప్పుడు ఏం జరుగుతోంది? సూసైడ్లు గట్రా అక్కర్లేదు, రోడ్డు ఎక్కితే చాలన్నట్టుగా తయారైపోయింది సిచ్యువేషన్. రోజుకెన్ని, నెలకెన్ని, ఏడాదికెన్ని రోడ్డు ప్రమాదాలు తెలుసా? అందులో ఎంతమంది చనిపోతున్నారు డేటా ఉంది కాబట్టే ఇంత ఘాటుగా అనాల్సి వస్తోంది. ఇంతకీ తెలంగాణలో డెత్ స్పాట్లు ఎక్కడెక్కడున్నాయి? ఏ మలుపులో ఎంతమంది చనిపోయారు? ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. పని చెయ్యని అధికారులను అనాలా, పని చేయించని ప్రజాప్రతినిధులను అనాలా? ఇద్దరిని అనాలేమో. ఎన్నికలు వస్తే తప్ప రోడ్లు గుర్తుకు రావు. ఎందుకంటే కాంట్రాక్టర్ల వెనుకున్న నాయకులకు ఎంతో కొంత మిగలాలిగా. మరి అధికారులు కూడా అంతే. వేలకు వేలు రోడ్ ట్యాక్సులు వసూలు చేస్తారు, ఆటోమేటిక్గా కట్టయ్యేలాగా టోల్ ఫీజులు లాగేస్తారు. మరి వసూళ్లకు తగ్గ రోడ్లేవి? అసలు ఆ ప్రభుత్వాలే అలా తయారయ్యాయి. ఘోర ప్రమాదం జరిగిన వెంటనే కమిటీలు వేస్తారు, ఏదో కాలం గడిపేయడానికి. ఆ తర్వాత కూడా షరామామూలే. అలాంటప్పుడు ఎవరిని అడిగి ఏం ప్రశ్నించి ఏం లాభం? రోడ్డు ప్రమాదం అంటే ఒక వ్యక్తి చనిపోవడం కాదు, కుటుంబం మొత్తం రోడ్డున పడ్డం. ఇంట్లో సంపాదించే వ్యక్తి ఒక్కరు చనిపోతే చాలు, ఆ వ్యక్తినే నమ్ముకున్న కుటుంబం మొత్తం వీధిన పడుతుంది. వృద్ధులైన తల్లిదండ్రులు, ఇంటి పట్టునే ఉండే ఇల్లాలు, నాన్నే ఆధారంగా జీవిస్తున్న పిల్లలు, ఇంతమంది జీవితాలను నాశనం చేసేది ఒక్క రోడ్డు ప్రమాదం. చేవెళ్ల రోడ్డు ప్రమాదాన్నే తీసుకుందాం. టిప్పర్ డ్రైవర్ తాగిలేడు, మద్యం మీద అపవాదు వేద్దామంటే టిప్పర్ కాలం చెల్లింది కాదు, జస్ట్ ఏడాది క్రితం కొన్నదే. లోడ్, స్పీడ్ అనేవి ఎప్పుడు ఉండేవి. మరి తప్పెక్కడ కనిపిస్తోంది? కనిపిస్తున్న ఈ గుంత దగ్గరే. గుంతను తప్పించడానికి చేసిన ప్రయత్నం బస్సులోని 19 మంది ఆయువు తీసింది. అప్పటికి బస్సును రోడ్డు నుంచి కిందకి తింపాడు కూడా. అయినా ఆ రోడ్డు సరిపోతే కదా. ఓ గుంత, రద్దీకి తగ్గట్లుగా సరిపోని రోడ్డు. ఇదే చేవెళ్ల బస్సు ప్రమాదానికి కారణమైంది. అసలు ఈ చేవెళ్ల రోడ్డే అత్యంత ప్రమాదకరం. అసలు హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండే రోడ్డు ఇలాగేనా ఉండేది? హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లేందుకు తగిన రోడ్డేనా ఇది? ఈ రూట్లో మలుపుకో డెత్ స్పాట్ కనిపిస్తుంటుంది. ప్రయాణం మొదలైనప్పటి నుంచి మొయినాబాద్ మండలం, అసీస్ నగర్, మొయినాబాద్, చిన్నషాపూర్, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల్, కందవాడ, మల్కాపూర్, దామరగిద్ద, మీర్జాగూడ, ఆలూరు, అంతారం వద్ద ప్రమాదకర మలుపులున్నాయి. ఈ మలుపులే 200 మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఓ డేటా చూద్దాం. హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవేలో గత 5 ఏళ్లలో 720 యాక్సిడెంట్స్ జరిగాయి. ఇందులో 211 మంది చనిపోయారు, 737 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. బతుకు జీవుడా అని తప్పించుకున్నది వేల మంది ఉన్నారు. ఈ రూట్ ఎంత ప్రమాదకరమంటే రింగు రోడ్డు దగ్గరున్న అప్పా జంక్షన్ నుంచి తాండూరుకు 69 కిలోమీటర్లు. ఆ మాత్రం దూరానికే 50 ప్రమాదకర మలుపులున్నాయి. అంటే కిలోమీటర్ దాటగానే ఓ డెత్ స్పాట్ ఉన్నట్లే. అంతేనా? అప్పా నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్లుంటుంది. ఇదే అత్యంత ఇరుకైన రూట్. ఈ రూట్లో ఏకంగా 290 గుంతలున్నాయి. అంత పెద్ద రింగు రోడ్డే సరిపోవడం లేదని రీజనల్ రింగ్ రోడ్డు వేస్తున్నారు. అక్కడెక్కడో ఉన్న బందర్ను కలిపేందుకు విజయవాడ హైవే కాకుండా కొత్తగా గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మిస్తున్నారు. మరి హైదరాబాద్ పక్కనే ఉన్న తాండూరుకు ఎందుకు వేయడం లేదీ రోడ్లు? కారణం మర్రి చెట్లు అని చెబుతున్నారు. వంకర్ తింకర స్టేట్ హైవేనే వీళ్ళు వెడల్పు చేసిన, దాని పొంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన. ఎందుకంటే దాని పొంటే ఈ సుక్కలు ఉన్నాయి కదా, ఇవి వాళ్ళ రియల్ ఎస్టేట్.
ఏ ఎంపీదో రియల్ ఎస్టేట్ అడగండి. అయితే వాళ్ళే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎట్లా ఉన్న ఒంకర తొంకర హైవేను మళ్ళోసారి నేను నితిన్ గడ్కరీకి రాసిన, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేసింది, మీరన్నా ఒత్తిడి పెట్టి చక్కగా కొనమని ల్యాండ్ అని అడిగిన. ఉన్నదాన్ని ఇంకొంచెం షార్ప్ కర్వ్స్ ఉంటే కొంచెం నున్నగా చేసి అంటే కొంచెం యాక్సిడెంట్, ఇది కాదని కూడా నేను నితిన్ గడ్కరీ గారికి రాసినాను. కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎక్వైర్ చేస్తే దాని మీదే వేయాలి. నేషనల్ హైవే ప్రభుత్వం అక్విజిషన్ మీదే వేయాలి, రైతుల భూమిని చేయరాదు. ఇక్కడ 75 ఏళ్ల వయసున్న 915 మర్రి చెట్లున్నాయి. వాటిని కొట్టేస్తే పర్యావరణానికి ఇబ్బందులొస్తాయని కొందరు ఎన్జీటీకి వెళ్లారు. అలా ఎన్జీటీకి వెళ్లిన వాళ్లు ప్రజల ప్రాణాలు పోతున్నా ఖాతరు చేయలేదు. ఇందాక చెప్పిన డేటా అదే. అప్పా జంక్షన్ పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ మధ్య గత 5 ఏళ్లలో 720 ప్రమాదాలు, 211 మరణాలు జరిగాయంటే చిన్న విషయం కాదు. చివరికి అక్కడి మర్రి చెట్లను తీసి మరో చోట రీలొకేట్ చేస్తామని ఎన్జీటీకి చెబితే అప్పుడు అనుమతులిచ్చారు. అది కూడా చేవెళ్ల బస్సు ప్రమాదానికి 2 రోజుల ముందే పర్మిషన్ వచ్చింది. ఈ అలైన్మెంట్లోనే సేవ్ చేయడానికి ప్లాన్ చేసి ఆ విధంగా మేము అనేక చెట్లు ఉన్న వాటిల్లోనే 765 చెట్లు అలానే ఉంచి 150 చెట్లు షిఫ్ట్ చేయడానికి అంటే రీలొకేట్ చేయడానికి మాత్రమే మేము ప్రపోజల్ సబ్మిట్ చేసాము. దాని ప్రకారంగా మన 31వ తారీఖున హీరింగ్ జరిగింది, స్టే వేకేట్ చేశారు. ఇమీడియట్గా మేము వర్క్ స్టార్ట్ చేసాము. అసలు ఈ రోడ్ను నిజాం కాలంలో వేశారు. బీజాపూర్ వెళ్లడానికి నవాబులు వేసుకున్న రోడ్డది. ఆ రోడ్డే కర్ణాటకలోని కలబుర్గి, బీజాపూర్ వెళ్లడానికి, ఇటు వికారాబాద్ జిల్లాకు వెళ్లడానికి ప్రధాన మార్గంగా మారింది. అనంతగిరి కొండలకు వెళ్లడానికి కూడా ఇదే రూట్. అందులోనూ మన్నెగూడ, చేవెళ్ల, మొయినాబాద్ నుంచి హైదరాబాద్కు రోజు అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగులు, విద్యార్థులు వందల్లో ఉన్నారు. ఉపాధి కోసం నిత్యం వచ్చేది హైదరాబాద్కే. అంటే ఎంత బిజీ రూటో అర్థం చేసుకోవచ్చు. అంతటి బిజీ రూట్ కాబట్టే 2018లో దీన్ని NH 163గా మార్చింది. అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ జిల్లాలోని మన్నెగూడ వరకు 4 లేన్ల రోడ్డుగా మార్చేందుకు 785 కోట్ల బడ్జెట్ కేటాయించారు. 2022లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఆ ప్రాంతంలో ప్రముఖుల ఫామ్ హౌస్లు, కోట్ల విలువైన స్థలాలు, మర్రి చెట్లు ఉండడంతో భూసేకరణ కష్టమైంది. దీనికి తోడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్లారు. ఒక విధంగా చేవెళ్ల బస్సు ప్రమాదానికి కారకులు ఎవరైనా ఉంటే అది ఎన్జీటీలో కేసు వేసిన వాళ్లే. ఏళ్ల తరబడి రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, ఆ ప్రమాదాల్లో అయిన వారిని కోల్పోతుంటే ఇందుకు బాధ్యులు రోడ్డు విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్లు కాదా అని ప్రశ్నిస్తున్నాయి బాధిత కుటుంబాలు. పర్యావరణంతో పాటు ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యమే కదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగింది కాబట్టి చేవెళ్ల రూట్ గురించి చెప్పుకుంటున్నాం. రాష్ట్రంలో ఇంకెక్కడా లేవా ఈ డెత్ స్పాట్స్? ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి. లెక్క తీస్తే 10-15 డేంజర్ జోన్స్ కనిపిస్తాయి. బట్ స్టేట్లో మోస్ట్ డేంజరస్ రూట్గా కనిపించే దాంట్లో ఒకటి రాజీవ్ రహదారి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతిపెద్ద రహదారి ఇదే. 100 కుటుంబాలను రోడ్డున పడేసిన రహదారి కూడా ఇదే. ప్రాణాలు తీస్తోన్న రాజీవ్ రహదారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 33 డేంజర్ క్రాసింగ్స్. ఎక్కడైనా సర్వీస్ రోడ్డు కనిపిస్తే ఒట్టు. RRR కాదిది, జస్ట్ RR. రోడ్డు చూడగానే యాక్సిలరేటర్ తొక్కాలనే అనిపిస్తుంది. అంత చక్కగా ఉంటుంది. బట్ మహా డేంజర్ రోడ్. ప్రతి వారంలో కనీసం 3-4 రోడ్డు ప్రమాదాలు కామన్. వందల మంది వాహనదారుల్ని ఈ రోడ్డు మింగేసింది. రాజీవ్ రహదారికి ఏ పేరు పడిపోయిందంటే ఈ రోడ్డుపై నడిచి వెళ్లినా చచ్చిపోతారేమో అనేంత భయం క్రియేట్ చేసింది.
ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో తీవ్ర గాయాలైనా బయటపడిన వాళ్లు శరీరం సహకరించక మంచానికే పరిమితమైన వాళ్లు వందల మంది ఉన్నారు. పేపర్లలోనో టీవీల్లోనో ఈ రాజీవ్ రహదారి అనే పేరు కనిపించినా వినిపించినా వణికిపోతూ ఉంటారు. అలాంటి ఘోర ప్రమాదాలు జరిగాయి ఈ రోడ్డుపైన. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు మొత్తం 241 కిలోమీటర్లుంటుంది ఈ రోడ్డు. ఈ రహదారికి ఆనుకొని ఉన్న ప్రతి గ్రామంలో రోడ్డు ప్రమాద బాధితులున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారున్నారు. ఇక్కడ చాలా చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్త వెళ్ళాలంటే సర్వీస్ కూడా అనేది లేకుండా అయిపోయింది. ఇక్కడ మెయిన్ మళ్ళీ కాలేజీ పిల్లలు బస్సు వస్తుందంటే నడి రోడ్డు మీదకి వస్తారు పిల్లలు. మొన్ననే ఒక 2-3 యాక్సిడెంట్లు అయినాయి ఇక్కడ. దాని గురించి కొంచెం స్పందించాలని. రాజీవ్ రహదారిపై ఇన్ని ప్రమాదాలకి కారణం క్రాసింగ్స్. ఈ రోడ్డు వెళ్లే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఏకంగా 33 క్రాసింగ్స్ ఉన్నాయి. ప్రతి స్టేజ్ సమీపంలో ఒక క్రాసింగ్. ఏ ఒక్క క్రాసింగ్ వద్ద హెచ్చరిక బోర్డులే ఉండవు. చిన్న రెడ్ మార్క్ కూడా కనిపించదు. బహుశా స్పీడ్గా వెళ్లడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయనుకుంటారేమో. జస్ట్ 40 స్పీడ్లో వెళ్లినా ప్రమాదమే. అంతటి ప్రమాదకర రోడ్డిది. వేల మంది పబ్లిక్ తిరుగుతారు. ప్రతి 2 రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంటుంది. ఇక్కడ కంపల్సరీ సర్వీస్ రోడ్స్ ఉండాలి. తర్వాత రోడ్లను రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా ప్లేస్లలో అక్కడక్కడ కూడా ఈ మాన్యువల్స్ లాంటివి అంటే వాటర్కి సంబంధించిన అవి ఉండడం, ఎగుడు దిగుడు ఉండడము, తర్వాత స్టిక్కరింగ్ కరెక్ట్గా లేకపోవడము, కలవట్ల దగ్గర నుంచి మొదలు పెడితే చాలా రకాల లోపోల్స్ ఉన్నాయి. అవి సరి చేయాలి. ఎందుకంటే ప్రతి వారానికి 1-2 యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీన్ని 4 లేన్ రోడ్డుగా నిర్మించారు. బట్ ఈ 4 లేన్ కోసం భూసేకరణ చేయలేదు. ఉన్న రోడ్డునే కాస్త పెద్దగా చేశారు. వంకర టింకరగా ఉన్నా అలానే రోడ్డు నిర్మించారు. ఆ ఒక్క తప్పిదంతోనే ప్రతి ఏటా అమాయకులు చనిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణంపై గతంలో శాసన మండలి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. కానీ ఆ కమిటీ రిపోర్టు ఏంటన్నది బయటికి రాలేదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మాణం జరిగింది అనే విషయం మాత్రం బయటకొచ్చింది. జనరల్ గా మూల మలుపులు లేకుండా నిర్మించాలి ఇలాంటి రోడ్ని. అదేంటో రాజీవ్ రహదారిపై అడుగడుగునా మూల మలుపులు కనబడతాయి. పైగా ఎక్కడా సర్వీస్ రోడ్డు లేదు. భూసేకరణ చేయకపోవడం కారణంగా సర్వీస్ రోడ్డు నిర్మించలేదు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్డు దాటాలి. కరీంనగర్ అంటే మంచిర్యాల దాకా ఎక్కడైతే ఈ రోడ్ ఏదైతే ఉందో ఇటు రోడ్డు మరి ఇంకొంచెం విస్తీర్ణం పెంచేసి మరి అంటే మూల మలుపులు లేకుండా తర్వాత ఏదైతే క్రాసింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని నివారించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 21 డేంజర్ స్పాట్స్ గుర్తించారు. రామగుండంలో ఎన్టీపీసీ క్రాసింగ్ యాక్సిడెంట్ ప్రోన్ జోన్. ఇక్కడ వారంలో 2-3 ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. దీని తర్వాత బసంత్ నగర్, సుల్తానాబాద్ క్రాసింగ్, కాట్నపల్లి, గర్రేపల్లి, ఉప్పపల్లి, మొగదుంపూర్, దురేషుడు, తిమ్మాపూర్, రామకృష్ణ కాలనీ, నుస్తులాపూర్, కొత్తపల్లి, రేణుకుంట, గుండ్లపల్లి, బెజ్జంకి, శనిగరం ఇవన్నీ అత్యంత డేంజర్ స్పాట్స్. ప్రతి స్టేజ్లో ప్రతి యాక్సిడెంట్కి 8 నుంచి 10 మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అందుకే ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే భయమేస్తూ ఉంటుందని ప్రయాణికులు చెబుతూ ఉంటారు. 85 కిలోమీటర్ల ప్రయాణానికి 1215 ప్రమాదాలు. ఒక రోడ్డుకుండే రక్తదాహానికి పరాకాష్ట ఈ నెంబర్. ఆదిలాబాద్ జిల్లా మీదుగా నిర్మల్ వెళ్లే నేషనల్ హైవే 44పై ప్రతి వారం రక్తపాతమే. చనిపోయిన వారి కుటుంబాల్లో ఎంతటి విషాదం నింపిందో యాక్సిడెంట్లో బతికిన వారి కుటుంబాల్లోనూ అంతే విషాదం నింపింది. శాశ్వత వైకల్యం కారణంగా మంచానికే పరిమితమయ్యేలా చేసింది. అది రోడ్డు కాదు, యమపురికి దారులు అంటూ ఉంటారు జనరల్ కాంటెక్స్ట్ లో. నిజంగా అలాంటి ఉంటాయా అని అడిగిన వారికి NH44 చూపించొచ్చు. మూల మలుపులు కావవి, మృత్యుదారులు. క్షణాల్లో ప్రాణాలను మింగేసే బ్లాక్ స్పాట్లు.
ఒకటి కాదు, రెండు కాదు, 11కు పైగానే మృత్యువు పొంచి ఉండే డెత్ స్పాట్స్ ఉన్నాయి ఈ నేషనల్ హైవేపై. చుట్టూ పచ్చని ప్రకృతి, మైమరిపించే అందాలు, వాటి మాటునే ప్రాణాలు మింగేసే గుంతలు. ఇది జాతీయ రహదారి 44 పరిస్థితి. ఆదిలాబాద్ టు నిర్మల్ కేవలం 85 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఎప్పుడు ఏ విషాదాన్ని మోసుకొస్తుందో తెలియని ప్రయాణం. కశ్మీర్ టు కన్యాకుమారి అంటే ఉత్తర దక్షిణాలను కలిపేదే ఈ NH-44. దేశంలోనే అత్యంత పొడవైన రహదారి ఇది. పెనుగంగను దాటుతూ మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి అడుగు పెడుతుంది ఈ జాతీయ రహదారి. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం డొల్లార నుంచి నిర్మల్ జిల్లా నేరడిగొండ మండలం ఆరేపల్లి వరకు 85 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఈ జాతీయ రహదారిని ఆనుకుని 2 జిల్లాలకు చెందిన 7 మండల కేంద్రాలుంటాయి. నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్, మావల, ఆదిలాబాద్ రూరల్, జైనద్ ఈ 7 మండలాల్లో నిత్యం ఏదొక చోట రక్తపుటేరులు పారుతూనే ఉంటాయి. NHA ఆదిలాబాద్లో ఈ నేషనల్ హైవే 44 నిర్మాణం జరిగిందో ఈ నిర్మాణంలోనే అనేక లోపాలున్న పరిస్థితి ఉన్నది. ఈ గుడిహత్నూర్ నుండి మంచిర్యాల వైపుకు వెళ్ళే సందర్భంలో కింది నుండి యూటర్న్ అనేది లేని పరిస్థితి ఉన్నది. దాని ఫలితంగా నేషనల్ హైవే 44 పైనే వాళ్ళు యూటర్న్ తీసుకునే పరిస్థితి ఉన్నది. ఇటువంటి యూటర్న్లలో ఎక్కువ శాతం యాక్సిడెంట్లు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. గడిచిన ఏడాది కాలంలో ఈ రహదారిపై 95 ప్రమాదాలు జరిగితే అందులో 48 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే 2 ప్రమాదాలు జరిగితే అందులో ఒక యాక్సిడెంట్లో చనిపోవడం కన్ఫర్మ్. ఈ 5 ఏళ్లలో ఈ రహదారిపై 1215 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ చాందా బైపాస్ ఇది. ఈ బైపాస్లో వెంటనే ఇక్కడ కిందికెళ్ళి 2 లారీలతో పాటు బస్సులు ఒకేసారి రావడంతో స్థానికంగా బైక్ల మీద వెళ్తున్న వాళ్ళని యాక్సిడెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చేవెళ్ల ఘటనలాగా ఇక్కడ జరగకుండా ఉండాలంటే ఇక్కడ ప్రమాదంగా మూలమలుపులు ఉన్న వాటిని అట్లాగే సర్వీస్ రోడ్లకు ఆనుకొని ఉన్నటువంటి NHI వాటిని కూడా మార్చాలనే దాని గురించి. డెత్ జర్నీగా సాగే ఈ ప్రయాణంలో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి సమీపంలోని మూలమలుపు మహా డేంజర్. ఇదే మండలంలో గుడిహత్నూర్ శివారు మూలమలుపు మరింత డేంజర్. ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్, మంచిర్యాల వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ మూలమలుపు నుంచే యూటర్న్ తీసుకోవాలి. అలా టర్న్ తీసుకుంటున్న సమయంలో అనేక సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక కుప్చి వంతెనైతే భారీ వాహనాల పాలిట యమగండమే. ఈ వంతెన వద్ద ఏటవాలుగా రహదారి నిర్మాణం ఉండడంతో వాహనం కంట్రోల్ తప్పి కడెంవాగులో పడ్డం నిత్యకృత్యమైంది. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ జిల్లాల మధ్య 11 బ్లాక్ స్పాట్లున్నా నేషనల్ హైవే అథారిటీ అధికారులు పట్టించుకోవడం లేదు. సాంకేతిక లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేయట్లేదు. ఈ రహదారిపై కేవలం 5 చోట్ల వాహనాల పార్కింగ్కు నేషనల్ హైవే అథారిటీ అనుమతించింది. కానీ అడ్డగోలుగా రహదారిపై వాహనాలు నిలపడంతో రెప్పపాటులోనే ప్రమాదాలు జరిగిపోతున్నాయి. హైవే అథారిటీ పాట్రోలింగ్ సిబ్బంది ఎక్కడా కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. అసలు ఈ రోడ్డు నిర్మాణంలోనే ఎన్నో సాంకేతిక లోపాలున్నట్లు గుర్తించారు. కనీసం వాటిని సరిదిద్దేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఈ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలకి నేషనల్ హైవే అథారిటీ అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకారం 5 ఏళ్లకోసారి మరమ్మత్తు పనులను చేపట్టాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్ట్ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలున్నాయి. అయినా సరే నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకునేందుకు వెనకాడ్డంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.